గ్లోలిడి హైదరాబాద్లో టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇక్కడ 1200 వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండస్ట్రీకి సంబంధించి, హౌస్కి సంబంధించి, అదేవిధంగా కమర్షియల్ ప్లేసెస్ సంబంధించి, అదేవిధంగా అవుట్డోర్కి సంబంధించి దొరుకుతాయి. ఇక్కడ లైట్స్ అన్నీ కూడా మీకు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మార్కెట్తో పోల్చుకుంటే 30% తక్కువ ఉంటాయి. అదేవిధంగా మీకు సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. గ్లోలిడిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, మీ ఇంటికి సంబంధించిన ప్లాన్ మాకు ఇస్తే మేము డిజైన్ చేసి దానికి ఎన్ని లైట్స్ కావాలి, ఎన్ని వైర్స్ కావాలి, ఎన్ని స్విచెస్ కావాలి, ఎన్ని ఫ్యాన్స్ కావాలి, ఎన్ని ఏసీస్ కావాలి, కంప్లీట్గా ఎస్టిమేట్ చేసి ఇస్తాం. బడ్జెట్ మీకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మాది shop.glolidi అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు హైదరాబాద్లో మొత్తం మేము ఒక 50 కోట్ల బిజినెస్ కనుక చేస్తే ఓవరాల్ ఇండియా వైడ్ మాకు 12,000 మంది క్లయింట్స్ అక్రాస్ వరల్డ్ ఉంటే మేము ఇప్పటి వరకు సుమారు మా క్లయింట్స్కి 20 కోట్లు మేము సేవ్ చేసి ఉంటాం. ఎందుకంటే మేము చేసే ప్రతి ప్రోడక్ట్లో కూడా 30% డిస్కౌంట్ ఇస్తాం. కాబట్టి 30% సేవ్ అవుతుంది వాళ్ళకి అమౌంట్. ఆ విధంగా మార్కెట్తో పోల్చుకుంటే మా దగ్గర 30% తక్కువ ఉండటం వల్ల కస్టమర్స్కి చాలా తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ఈ సర్వీస్ని మేము సుమారుగా 7.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇప్పటివరకు క్లయింట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ 90% ఉంది. సో మా ఫెయిల్యూర్ రేట్ ఓన్లీ 0.1 ఉంది. టాప్ బ్రాండెడ్తో పోల్చుకున్నా కానీ ఆ కంపెనీస్ కంటే మనది బెటర్గా ఉంది. సో మేము వాడే ఎల్ఈడీస్ కానీ, మేము వాడే హౌసింగ్స్ కానీ, మేము వాడే టెక్నాలజీ కానీ హైదరాబాద్లో ఉన్న అన్ని కమ్యూనిటీ కంటే కూడా బెస్ట్గా ఉంటుంది. ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ చేయటం ఇండియాలో మందే నెంబర్ 1. సో ఇటువంటి ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా గ్లోలిడి దగ్గర ఉంటాయి. మనం ఎల్ఈడి టెక్నాలజీ కనుక తీసుకుంటే స్టార్టింగ్లో మనకి ఇండికేషన్ బల్బులు వచ్చాయి. దాంట్లో 100 వాట్లు ఇస్తే మనకి 10 వాట్ల అవుట్పుట్ వచ్చేది. తర్వాత సిఎఫ్ఎల్ బల్బులు వచ్చాయి. దాంట్లో 100 వాట్లు ఇస్తే 50% వచ్చేది. ఇప్పుడు ఎల్ఈడి వచ్చిన తర్వాత మనకి 100 వాట్లు ఇస్తే 100 వాట్ల ఇల్యూమినేషన్ వస్తుంది. అంటే 100% ఎఫిషియన్సీ ఎల్ఈడీస్లో ఉంటాయి. సో ఈ ఎల్ఈడీస్ ఏంది మనం కనుక ఇంట్లో పెట్టుకుంటే మనకి 50 to 60% పవర్ సేవ్ అవుతుంది. గ్లోలిడి దగ్గర తీసుకుంటే సుమారుగా 150 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళు 30 మెంబర్స్ ఇంజనీర్స్ ఉన్నారు. క్వాలిఫైడ్ ఇంజనీర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ కూడా మా దగ్గర ఒక 10 మెంబర్స్ ఉన్నారు. టెక్నాలజీలో మీకు మ్యూజిక్ లైటింగ్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది, స్టార్ లైటింగ్ మా దగ్గర దొరుకుతుంది. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఫ్యాన్స్ కావాలని దొరుకుతాయి, RGB లైట్స్ దొరుకుతాయి, సెన్సార్ లైట్స్ దొరుకుతాయి, ఎమర్జెన్సీ లైట్స్ దొరుకుతాయి. సో మీకు లైట్స్లో ఏ వెరైటీ కావాలన్నా దొరుకుతాయి. స్విచ్చెస్లో తీసుకుంటే స్మార్ట్ స్విచ్చెస్ ఉంటాయి, నార్మల్ రెగ్యులర్ స్విచ్చెస్ లెగ్రాండ్ మేము సేల్ చేస్తాం. వైర్స్ తీసుకుంటే పాలిక్యాప్ వైర్స్ ఉంటాయి, సౌత్ కింగ్ వైర్స్ ఉంటాయి, స్ట్రిప్స్, ఎవ్రీథింగ్. అంటే మీకు ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్స్ మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా గ్లోలిడి దగ్గర దొరుకుతుంది. గ్లోలిడి దగ్గర కస్టమైజ్ చేస్తాం. అంటే మీకు ఏ లైట్ కావాలంటే ఆ లైట్ని మేము కస్టమైజ్ చేస్తాం. అదేవిధంగా మీ దగ్గర కనుక ఓల్డ్ లైట్స్ కనుక బల్క్లో ఉంటే వాటిని రిపేర్ చేసి ఈ వేస్ట్ని తగ్గిస్తాం. ఇప్పటికీ గ్లోలిడి సైబర్ సిటీ, సైబర్ టవర్స్, హైటెక్ సిటీలో ఉన్న చాలా కంపెనీస్ యొక్క బల్క్ లైట్స్ని మేము రిపేర్ చేసి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా 1 year నుంచి 2 years వారంటీ ఇచ్చాం. దానివల్ల వాళ్ళకి చాలా లాట్ ఆఫ్ అమౌంట్ సేవ్ అయింది. సో అదేవిధంగా గ్లోలిడికి సంబంధించి 12 అవుట్లెట్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. ఆ అవుట్లెట్స్ అన్నీ ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇండియా వైడ్ అవుట్లెట్స్ వస్తాయి. ప్రతి అవుట్లెట్లో కూడా ఇక్కడ ఏ ప్రైస్ అమ్ముతున్నాం అదే ప్రైస్ ఉంటుంది. సో కస్టమర్ ఇక్కడ తీసుకున్నా ఓకే, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ గ్లోలిడి దగ్గర మీకు రా మెటీరియల్ అనేది ప్యూర్లీ ఇండియన్ మేడ్ ఉంటాయి. సో ఒక్కటి కూడా ఇంపోర్ట్ చేసుకోం. అదేవిధంగా మెటీరియల్ మొత్తాన్ని కూడా వీలైనంత వరకు మా ఫ్యాక్టరీలో తయారు చేస్తాం. డ్రైవర్స్ మా ఓన్ డిజైన్స్ ఉంటాయి, పీజీపీస్ మా ఓన్ డిజైన్స్ ఉంటాయి, హౌసింగ్స్ కూడా డైస్ మా ఓన్గా డిజైన్ చేసుకుంటాం. అదేవిధంగా మా దగ్గర పిక్ అండ్ ప్లేస్ మిషన్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా మనకి మెటీరియల్ అనేది ఓవరాల్ ఇండియా వైడ్ ఎక్కడైనా మనం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మా దగ్గర ఇన్స్టాలేషన్ సర్వీస్ ఉంది. అంటే మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్లో
మీరు మా కనుక ఆర్డర్ ఇస్తే మా టీం వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు. మార్కెట్లో సుమారు ఒక 25,000 ఒక డబుల్ బెడ్రూమ్కి ఉందనుకోండి, మా దగ్గర 22,000 23,000కి వస్తుంది. అంటే ఇన్స్టాలేషన్లో సేవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా సప్లైలో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. మా దగ్గర పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకుంటే కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటాయి. ఈ ఎల్ఈడి లైట్స్లో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి సుమారుగా 3 months సైకిల్ ఉంటుంది. అంటే మనం ప్రోడక్ట్ రా మెటీరియల్ కొని ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని తయారు చేసి అమ్మటానికి సుమారుగా 3 months టైం పడుతుంది. సో దీని ప్రొడక్ట్ సైకిల్ అంటాం. ఈ ప్రొడక్ట్ సైకిల్ 3 months ఉంటుంది. సో అదేవిధంగా మా దగ్గర కనుక తీసుకుంటే సుమారుగా 54 నుంచి 65 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మెయిన్గా కనుక తీసుకుంటే సో ప్యానల్ లైట్స్, స్పాట్ లైట్స్, ఫెడ్ లైట్, స్ట్రీట్ లైట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అదేవిధంగా ఎమర్జెన్సీ లైట్స్ ఉంటాయి, సోలార్ లైట్స్ ఉంటాయి, సెన్సార్ లైట్స్ ఉంటాయి, డెకరేటివ్ లైట్స్ ఉంటాయి. సో ఇన్ని వెరైటీ ఆఫ్ లైట్స్ 1 by 1 మనం చూద్దాం. ప్యానల్ లైట్స్ అంటాం మనం. ఈ ప్యానల్ లైట్స్లో స్క్వేర్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. అదేవిధంగా దాంట్లో బాడీ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. వీటిలో యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఒక దాంట్లో 3-in-1 కలర్స్ వస్తాయి. 3-in-1 కలర్స్ అంటే ఇప్పుడు ఒక కలర్ వచ్చింది, సెకండ్ కలర్ వచ్చింది, థర్డ్ కలర్ వచ్చింది. ఒక లైట్లో 3 కలర్స్ వస్తాయి. ఇది యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర మీరు మార్కెట్లో దీన్ని తీసుకుంటే సుమారుగా 1,000 రూపాయలు ఉంటుంది. మన దగ్గర 350 రూపాయలు ప్లస్ GSTకి వస్తుంది. సో ఇంత తక్కువలో మనం ఇవ్వడానికి కారణం ఏంటంటే మనమే ప్రొడక్షన్ చేస్తాం, మనమే ఎవ్రీథింగ్ మనమే తయారు చేయటం వల్ల మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఉంటుంది. మా అవుట్లెట్కి వెళ్ళినా కూడా అంతే రేట్ ఉంటుంది. సో వీటిలో స్క్వేర్ ప్యానల్స్ కూడా దొరుకుతాయి. స్క్వేర్లో కూడా 3-in-1 దొరుకుతుంది. అదేవిధంగా మా దగ్గర స్పాట్ లైట్స్ ఉంటాయి. దీన్ని కాబ్ లైట్స్ అంటాం, స్పాట్ లైట్స్ అంటాం. ఈ స్పాట్ లైట్స్లో కూడా మనము డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, సింగిల్ కలర్. ఇవన్నీ కూడా మీకు 55 రూపీస్ నుంచి వస్తాయి. అదేవిధంగా కమర్షియల్కి సంబంధించిన లైట్స్ కూడా ఉంటాయి. దీంట్లో 60 వాట్ వరకు ఉంటాయి. ఈ కమర్షియల్లో కానీ ఆఫీస్ స్పేసెస్లో కానీ మనం ఉపయోగించుకుంటుంటాం. వీటిలో కలర్స్ ఉంటాయి. వీటిలో నిందా చెప్పేగా 3-in-1 కలర్స్ ఉంటాయి. 3-in-1 కలర్స్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర చూస్తే ఫెడ్ లైట్స్ ఉంటాయి. ఈ ఫెడ్ లైట్స్లో మీకు ఆల్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ప్రైమ్ మోడల్ అంటాం, ఈకో అంటాం, లెన్స్ మోడల్ అంటాం. ప్రైమ్ మోడల్ అంటే మీకు ఎక్కడైతే 50 feet కంటే ఎక్కువ డిస్టెన్స్ కావాలంటే అక్కడ ప్రైమ్ మోడల్స్ ఉపయోగిస్తాం. 50 feet డిస్టెన్స్ లెస్ కావాలంటే ఈకో కానీ లెన్స్ కానీ ఉపయోగిస్తాం. ఇవి పర్ ఫీట్ వచ్చి 1 watt 1 feet కవర్ చేస్తుంది. ఎంత హైట్లో పెట్టుకోవాలంటే మనకి ప్రతి 1 meterకి 10 watt మినిమం వాటేజ్ కావాలి. ఇవన్నీ మార్కెట్లో చాలాసార్లు మనం గుడ్డిగా వాడుతుంటాం. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవచ్చు. మా దగ్గర టెక్నాలజీ ఉంది, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి పెడతాం. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇట్లా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఇక్కడ కనుక చూసుకుంటే మీకు రింగ్లో కావాలంటే రింగ్లో చేస్తాం, ఇట్లా బాల్లో కావాలంటే బాల్లో చేస్తాం, ఇట్లా ప్రొఫైల్లో కావాలంటే ప్రొఫైల్లో చేస్తాం, అట్లా బాల్స్లో కావాలి లేకపోతే అట్లా డెకరేటివ్ కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అదేవిధంగా మా దగ్గర స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ లైట్స్లో ఆల్మోస్ట్ 250 watt దగ్గర నుంచి మనకి 24 watt వరకు ఉంటుంది. 24 watt వచ్చి ఇప్పుడు మన దగ్గర ఆఫర్ ఉంది. ఆఫర్ వచ్చి 360 ప్లస్ GST ఉంది. అదేవిధంగా ఫెడ్ లైట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి. ఆఫర్లో బెస్ట్ ప్రైస్ ఉంటుంది. సో గ్లోయిడ్ దగ్గర సో ఈ వెరైటీ ఆఫ్ దీంట్లో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి లెన్స్ మోడల్ అంటాం, రెండోది ఈకో మోడల్ అంటాం, మూడోది ప్రైమ్ మోడల్ అంటాం. దీన్ని ప్రైమ్ మోడల్ అంటాం, ఈకో, లెన్స్, ఇట్లా ఆల్ వెరైటీ ఉంటాయి. దీన్ని ప్రైసింగ్ కోసం ప్లస్ లాంగ్ డిస్టెన్స్ కవరేజ్ కోసం చేస్తాం. సో ఇక్కడ కనుక మనం తీసుకుంటే దీన్ని డే లైట్ సెన్సార్ అంటాం మనం. ఈ డే లైట్ సెన్సార్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈవినింగ్ ఆగిన లైట్స్ అన్నీ వెలుగుతాయి, మార్నింగ్ ఆగిన లైట్స్ అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు నేను ఆన్ చేసిన వెలగలేదు. సో ఎప్పుడైతే మనము ఇవి ఈ కాంట్రాక్టర్ పెడతామో అప్పుడు ఇవి వెలుగుతాయి. మళ్ళీ ఎప్పుడైతే వెలుతురు వస్తుందో ఆటోమేటిక్గా ఇవి ఆగిపోతాయి. సో ఇవి కాకుండా మన దగ్గర ఫ్యాక్టరీకి సంబంధించిన హైవే లైట్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీలో ఉపయోగించుకుంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. EFO మోడల్ అంటారు, ప్రైమ్ మోడల్ అంటాం. EFO మోడల్ ఏంటంటే ఎక్కడైతే తక్కువ డిస్టెన్స్ హైట్లో పెడతాం అప్పుడు EFO మోడల్ వాడతాం. ఆ బ్లాక్ ఉన్న వాటిని EFO మోడల్ అంటాం. ఎక్కడైతే మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రైమ్ మోడల్ వాడతారు. 60 degrees కిందకి డౌన్కి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్లో పాలిక్యాప్ స్విచ్చెస్ ఉంటాయి, స్మార్ట్ స్విచ్చెస్ ఉంటాయి, లెగ్రాండ్ స్విచ్చెస్ ఉంటాయి. ఈ లెగ్రాండ్ స్విచ్చెస్ అన్నీ కూడా మార్కెట్లో ఏ రేట్ అవుతుందో ఆ రేట్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ స్మార్ట్ స్విచ్చెస్. ఈ స్మార్ట్ స్విచ్ ఏంటంటే టచ్తో వస్తాయి. ఈ టచ్ స్విచ్కి మామూలు స్విచ్కి 400 మామూలు స్విచ్ మనకు 50 రూపీస్ కనుక్కుంటే ఇది 400 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఫ్యాన్స్ ఉంటాయి ఒక ఇంటికి సంబంధించి. ఈ ఫ్యాన్స్లో ఆల్ రకాల
ఫ్యాన్స్ మా దగ్గర దొరుకుతాయి. సో మీకు బిఎల్డిసి ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి మా దగ్గర సోలార్ లైట్స్ ఉంటాయి. ఇవన్నీ సోలార్ వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. దీన్ని రోడ్ స్టడ్ అంటాం. రోడ్డు మీద పెట్టుకున్నప్పుడు వస్తుంది. అదేవిధంగా సిరీస్ లైట్స్ మనకి ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇట్లా ఫ్లవర్స్ లాగా కూడా సోలార్ లైట్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇట్లా బాల్స్ లాగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు. ఈ గేట్ లైట్స్ డిఫరెంట్ రకాల గేట్ లైట్స్ ఉంటాయి. బటర్ఫ్లైస్ ఉంటాయి. ఎలివేషన్ లైట్స్ ఉంటాయి. వీటిని ఎలివేషన్ లైట్స్ అంటాం. మనం ఇట్లా ఎలివేషన్ పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఎలివేషన్ పెట్టుకోవచ్చు సింపుల్గా. ఇవన్నీ ఎలివేషన్ లైట్స్ అంటాం. సో ఇవి కాకుండా మన దగ్గర లెగ్రాండ్ స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్ ఉన్నాయి కదా, స్విచ్చెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు జనరల్గా ఒక హోటల్ ఉంది, లేకపోతే ఒక షాప్ ఉంది, మనం అడ్వర్టైజ్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్గా. ఇప్పుడు నేను నా బొమ్మ కూడా దీంట్లో ఈజీగా చూపిస్తాను. వెరీ సింపుల్గా ఉంటుంది. మీరు యాడ్ ఈజీగా చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. సో ఇది ఫ్యాన్ మోడల్ అనమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది, వెరైటీ కూడా ఉంటుంది. సో మనం ఏది కావాలంటే అది డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ డిస్ప్లే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది మొబైల్ ద్వారా. ఇట్లా మొబైల్లో మనం ఏది కావాలంటే అది డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఎవరైనా క్లయింట్స్ వచ్చినా లేకపోతే వాళ్ళ ఫొటోస్ అయినా ఇట్లా మనం అప్లోడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మా దగ్గర ప్రతి లైట్లో ఎమర్జెన్సీ ఉంటుంది. 2x2లో ఎమర్జెన్సీ చేస్తాం. ట్యూబ్ లైట్లో కూడా ఎమర్జెన్సీ చేస్తాం. ఇది చూడండి, ట్యూబ్ లైట్లో ఎమర్జెన్సీ ఉంది. పవర్ పోతే బ్యాకప్ వస్తుంది, పవర్ ఉన్నప్పుడు కూడా వెలుగుతుంది. అదేవిధంగా ప్రొఫైల్లో కూడా ఎమర్జెన్సీ చేసుకోవచ్చు మనం. అంటే పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా బల్బ్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా బల్బ్లో కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మా దగ్గర గార్డెన్ లైట్స్ దొరుకుతాయి. గార్డెన్ లైట్స్ అన్నీ ఉంటాయి. సో గార్డెన్ లైట్లో స్పైక్తో వస్తాయి. సో ఇవన్నీ స్పైక్లో ఉన్నాయి. స్ట్రీట్ లైట్కి సంబంధించి మోడల్స్ కూడా దొరుకుతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం స్ట్రీట్ లైట్స్ మోడల్స్ దొరుకుతాయి. స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి. సో అదేవిధంగా ఫుట్ ల్యాంప్స్ దొరుకుతాయి. లేజర్ బ్లేడ్స్ దొరుకుతాయి. లేజర్ బ్లేడ్ అంటాం దీన్ని. లేజర్ బ్లేడ్స్ దొరుకుతాయి. సో అదేవిధంగా మిర్రర్ లైట్స్ దొరుకుతాయి. అదేవిధంగా సర్ఫేస్ మోడల్, టిల్టబుల్ మోడల్ కూడా దొరుకుతాయి. ఇట్లా ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు. టిల్టబుల్ మోడల్ దొరుకుతుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు స్మార్ట్ స్విచెస్ ఈ విధంగా వస్తాయి. స్మార్ట్ స్విచెస్ని ఈ విధంగా తీసుకోవచ్చు. మీకు స్టడీ లైట్ కావాలంటే స్టడీ లైట్స్ కూడా దొరుకుతాయి. సో దీన్ని స్ట్రిప్స్ అంటాం. సో వెరైటీ ఆఫ్ స్ట్రిప్స్ దొరుకుతాయి మన దగ్గర. సో దీంట్లో 60 ఎల్ఈడీస్ ఉంటాయి, 120 ఎల్ఈడీ ఉంటాయి, 240 ఎల్ఈడీ ఉంటాయి, 240 ఎల్ఈడీలో ఉంటాయి, చేజింగ్ ఎల్ఈడీస్ ఉంటాయి, ఆర్జీబీ ఎల్ఈడీస్ ఉంటాయి, డిఫరెంట్ వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్ ఉంటాయి, ట్యూనబుల్ ఉంటాయి. సో స్ట్రిప్స్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీ ఆఫ్ స్ట్రిప్స్ మా దగ్గర దొరుకుతాయి. సో ఇది ఎక్కడ ఏం ఉపయోగించుకోవాలో మనం మన దగ్గర మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఇది ఆర్జీబీ కాబట్టి మనం 1 ఇయర్ మనం దాంతో కనుక రిమోట్ చేసి వస్తాయి. అదేవిధంగా మన దగ్గర బల్బులు ఉంటాయి. ఆల్ రకాల బల్బులు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్ రకాల బల్బులు. సో అదేవిధంగా ట్యూబ్ లైట్స్ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి. సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ సర్ఫేస్ లైట్స్లో ఆల్ రకాల సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. దీంట్లో కూల్ వైట్ ఉంటుంది, వామ్ వైట్ ఉంటుంది, న్యాచురల్ వైట్ ఉంటుంది, అన్ని కలర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర డిఫరెంట్. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఇది ఒక్కొక్కటి అనమాట. ఇట్లా ఇక్కడ 60 ఎల్ఈడీ ఉంది. ఇక్కడ న్యాచురల్ వెయిట్ ఉంది 60 ఎల్ఈడీలో. ఇక్కడ కూల్ వెయిట్ ఉంది. ఇది మనం దగ్గర నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది 60 ఎల్ఈడీస్, నెక్స్ట్ 120 ఎల్ఈడీస్, నెక్స్ట్ 240 ఎల్ఈడీస్. ఇట్లా వెరైటీగా మనం పెట్టాం. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, వామ్ వైటు, ఇట్లా డిఫరెంట్ కలర్స్ అన్నీ దీంట్లో పాసిబుల్ అవుతాయి. సో అదేవిధంగా మనం కనుక చూస్తే ఇక్కడ రోప్ లైట్స్ ఉన్నాయి. ఆల్ రకాల రోప్ లైట్స్ ఉంటాయి. రోప్ లైట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మనకి. రోప్ లైట్స్ అనేది కో లైటింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్పాట్ లైట్స్ ఉన్నాయి. కాబ్ లైట్స్ అంటాం. ఈ ఆల్ రకాల కాబ్ లైట్స్ డిఫరెంట్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి. సో ఇవన్నీ కాబ్ లైట్స్.
ఇవి ఇంకో కాబ్ లైట్స్, డిఫరెంట్ కాబ్ లైట్స్ ఉంటాయి, లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి, ప్రొఫైల్ లైట్స్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. సో అదేవిధంగా సో మనకి ఇక్కడ కాబ్ లైట్స్, డిఫరెంట్ కాబ్ లైట్స్ ఉంటాయి. ఈ ప్రొఫైల్లో 2 రకాలు ఉంటాయి. సర్ఫేస్ అంటాం, దీన్ని కన్సీల్డ్ అంటాం. కన్సీల్డ్ అంటే లోపలికి ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఎమర్జెన్సీ కేటగిరీ అంటాం, ఎమర్జెన్సీ లైట్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఎమర్జెన్సీ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఇవన్నీ తయారు చేయొచ్చు. నెక్స్ట్ సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ సోలార్ లైట్స్. సో మనకి ఈవినింగ్ కాగానే లైట్స్ వెలుగుతాయి, మార్నింగ్ కాగానే ఆగిపోతాయి. ఈ సోలార్ లైట్ 50 వాట్ ఉంది, ఇది 12,000 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి సోలార్ లైట్లో ఈకో మోడల్ అంటాం, ఇది చైనా మోడల్ అంటాం, చాలా తక్కువ కాస్ట్ మీకు దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఇట్లా 2x2 లైట్స్ దొరుకుతాయి. సర్ఫేస్ ఇది 2x2 సర్ఫేస్. సో సింపుల్గా వాళ్ళకి ఫిక్స్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో నెక్స్ట్ వచ్చి 2x2 స్లిమ్ ప్యానల్ కూడా దొరుకుతుంది మనకి. ఇట్లా స్లిమ్ దొరుకుతుంది, 2x2 స్లిమ్ దొరుకుతుంది మనకి. ఇది 1150 ప్లస్ GST ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయా, ఇవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్లో 26 mm విడ్త్ ఉంటుంది. అదేవిధంగా ప్రొఫైల్లో కూడా ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు. ప్రొఫైల్లో డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ మనం కమర్షియల్ షాప్స్లో ఉపయోగిస్తాం. కమర్షియల్ షాప్లో ఉపయోగించే ట్రాక్ లైట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. ఆల్ కలర్స్ అవైలబుల్. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ వెరైటీ ఆఫ్ బల్బ్స్ ఉన్నాయి. ఇట్లా స్ట్రీట్ లైట్ హ్యాంగింగ్ లైట్ కూడా తీసుకోవచ్చు, సర్ఫేస్ హ్యాంగింగ్ లైట్ తీసుకోవచ్చు. సో యూ నేమ్ ఎనీ లైట్ మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా నియాన్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ నియాన్ ప్రొఫైల్స్. ఎలివేషన్ లైట్స్ ఉంటాయి. ఇవన్నీ గార్డెన్ లైట్స్ బొలాట్స్లో. సో ఇవే కాకుండా మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. గేట్ లైట్స్ ఉన్నాయి. గేట్ లైట్స్ కనుక చూసుకుంటే ఇవన్నీ గేట్ లైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ గేట్ లైట్స్. సో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ కనుక మనం నియాన్లో కనుక మనం వెరైటీ ఆఫ్ చూడాలంటే ఇట్లా డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో లైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ అవుతాయి, డిఫరెంట్ కలర్స్. స్ట్రెచ్ ఫిల్మ్ అంటాం. ఈ స్ట్రెచ్ ఫిల్మ్లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేస్తాం. స్క్వేర్ ఫీట్ లెక్క అమ్ముతాం మనం దీన్ని. సో నెక్స్ట్ వచ్చి ఇది వాయిస్ మ్యూజిక్ బేస్డ్. హలో మ్యూజిక్ బేస్డ్ ఉంటుంది ఇది. హలో సో హలో మ్యూజిక్ బై సాంగ్ మనం చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది RGB కలర్స్ అంటాం. ఇవి కూడా వాయిస్ బేస్ మీద మనకు కంట్రోల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం దీన్ని. ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనము సో మార్నింగ్ కావాలంటే మార్నింగ్ లైట్ పెట్టుకోవచ్చు, ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ పెట్టుకోవచ్చు, అట్లా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లైటింగ్ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ లైటింగ్ ఆన్ చేయొచ్చు ఇట్లా మార్నింగ్. సో ఈవినింగ్ లైటింగ్ అంటే ఈవినింగ్ లైటింగ్ ఆన్ చేయొచ్చు. అంటే గుడ్ నైట్ లైటింగ్ అంటే గుడ్ నైట్ లైటింగ్ ఆన్ చేయొచ్చు. ఇట్లా మనం ఏ లైటింగ్ కావాలంటే ఆ లైటింగ్ మనం ఆన్ చేసుకుంటే వెళ్ళొచ్చు యాప్ ద్వారా. ఇది మామూలు లైట్కి హ్యూమన్ సెంట్రిక్ లైట్కి 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అలెక్సా కంట్రోల్ చూపిస్తాను ఇక్కడ మీకు. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇట్లా సింపుల్గా అలెక్సాతో కంట్రోల్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పవర్ పోయినప్పుడు బ్యాకప్ వచ్చింది. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ కూడా ఉంటాయి. దీన్ని కబోర్డ్ సెన్సార్ అంటాం. మన ఇళ్ళలో చాలా సార్లు ఉపయోగిస్తుంటాం. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసినా లైట్ ఆటోమేటిక్గా వెలుగుతుంది. సో కబోర్డ్ సెన్సార్ ఇది. అదే క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ మళ్ళీ ఇది అవుతుంది. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇవి కాకుండా మన దగ్గర వెరైటీ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా రకాల ప్రొఫైల్స్ ఇవన్నీ. సో ఈ ప్రొఫైల్స్లో కూడా మనం సప్లై చేయొచ్చు. రౌండ్ ఉంటాయి, స్క్వేర్ ఉంటాయి, బిగ్ ప్రొఫైల్స్ ఉంటాయి. వీటిలో RGB కూడా చేసుకోవచ్చు. నార్మల్ లైట్స్ మన ప్లాస్టిక్ లైట్స్ అంటాం. ఇవి చాలా తక్కువ కాస్ట్కి మనకు దొరుకుతాయి. ఇవన్నీ డిఫరెంట్ లైట్స్. సో నెక్స్ట్ వచ్చి ఈ ప్రొఫైల్లో ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు మనం.
ఇది మనం ఒక ఫంక్షన్ చేసాం. దాంట్లో ఏంటంటే మనకి ఏ విధంగా కావాలనేది లైట్ని వెలిగించుకోవచ్చు మనం. ఇట్లా ఎలివేషన్ లైట్స్ ఉంటాయి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చి మీకు స్టార్ లైటింగ్ ఉంది పైన చూడండి. ఈ స్టార్ లైటింగ్ ప్రజెంట్లీ మనం రామనాయుడు స్టూడియోలో చేస్తున్నాం స్టార్ లైటింగ్ మొత్తం కంప్లీట్గా. సో ఇట్లా స్టార్ లైటింగ్ ఏది కావాలని చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చి స్టార్ లైటింగ్లో కూడా డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని మ్యూజిక్తో ప్లే చేసుకోవచ్చు. అట్లా మన మ్యూజిక్తో కూడా ప్లే చేసుకోవచ్చు. ఇట్లా మొబైల్ నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి హాలోగ్రామ్ ఎఫెక్ట్ అంటాం. సో ఇట్లా హాలోగ్రామ్ ఎఫెక్ట్ చేయొచ్చు. వాటర్ ఫ్లో ఎఫెక్ట్ చేసి దీంట్లో ఫిష్ ఫ్లోయింగ్ చేయొచ్చు, లేదా ట్రీస్ పెట్టి బర్డ్స్ ప్లే అయ్యేటట్టు చేయొచ్చు. ఇది బిల్డింగ్ ఎలివేషన్కి చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సెన్సార్స్లో ఇది టచ్ సెన్సార్, దీన్ని డిమ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా. సో నెక్స్ట్ ఇది వేవ్ సెన్సార్. ఇది డే లైట్ సెన్సార్ అంటాం, ఈవినింగ్ కాగా లైట్ వెలుగుతుంది. ఇది మోషన్ సెన్సార్, అంటే మన మనిషి వస్తే వెలిగితే ఆగిపోతుంది, మనం లోపల చూపిస్తాం ఇది. సో నెక్స్ట్ వచ్చి ఈ రా మెటీరియల్ దొరుకుతుంది మా దగ్గర. డిఫరెంట్ రకాల రా మెటీరియల్ దొరుకుతాయి. సో రా మెటీరియల్ అన్నీ పీసీబీలు దొరుకుతాయి, డ్రైవర్లు దొరుకుతాయి. 24 వాట్ పీసీబీ వచ్చి మీకు 70 రూపీస్లో దొరుకుతుంది. 24 వాట్ స్ట్రీట్ లైట్ డ్రైవర్ వచ్చి పార్కింగ్ డ్రైవర్ మీకు 70 రూపీస్ దొరుకుతుంది. అదేవిధంగా ఇట్లా హనీకోమ్ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఏ కటింగ్ కావాలంటే ఆ కటింగ్ ఇస్తాం. ఇట్లా బర్డ్స్ కూడా, వెల్కమ్ బర్డ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో మా దగ్గర స్టార్టింగ్ బల్బ్ కాస్ట్ వచ్చి 22 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ మనకి 20,000 వరకు లైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మా అవుట్లెట్స్లో దొరుకుతాయి. సో గ్లోరీడికి రండి, అద్భుతమైన మీకు సేవింగ్ మా దగ్గర పొందండి. సో ఇది వచ్చేసి మన ప్రొడక్షన్ యూనిట్. ఇక్కడ అన్నీ మన లైట్స్ అని అసెంబుల్ చేస్తారు. సో ఇది వచ్చేసి 2x2 బ్యాక్ ప్యానల్ అంటారు. వీటిని 36 వాట్ ప్రొడక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళు వచ్చేసి స్ట్రిప్స్ అనేది ప్లేస్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి 36 వాట్ స్ట్రీట్ లైట్ ఎస్ఎల్ లెన్స్ చేస్తున్నారు. థర్టీ వాట్ హెడ్లైట్ లెన్స్ మోడల్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. వీళ్ళు ఎల్ఈడి కాప్ డౌన్ మోడల్, ఏజీ మోడల్ చేస్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ అదే ప్రోడక్ట్, వీళ్ళు కూడా 2 టీమ్స్ చేస్తున్నారు. అది వచ్చేసి 12 వాట్, ఇది వచ్చేసి 6 వాట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి మనకి 3-వే ఎలివేషన్ లైట్స్ చేస్తారు. మనకి ఇది వాల్ ఎలివేషన్ లైట్స్ కోసం యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఇట్లా 3 అవర్స్ 4 అవర్స్ ప్రతి ప్రోడక్ట్ మనం బర్నింగ్ పెట్టి చెకింగ్ చేసి క్యూసీ ప్యాక్ అవుతూనే మనకి స్టోర్కి వెళ్తాయి మెటీరియల్ అనేవి. సో ఈ మిషన్ వచ్చేసి మనకి సింక్ ర్యాప్ మిషన్ అంటారు. మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అట్లా సింక్ అయ్యి మనకి అవుట్పుట్ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది క్యాన్లో. సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీస్ స్పాట్ వెల్డింగ్ అంటారు. ఇక్కడ మనం బ్యాటరీస్ తయారు చేస్తారు. ఇక్కడ ఇది సెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ బల్బ్స్ తయారవుతుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి 12 వాట్ బల్బ్స్ తయారు చేస్తున్నారు.
వచ్చేసి డెకరేటివ్ సెక్షన్. ఇక్కడ మనం కస్టమైజేషన్ లైట్స్ ఏ మోడల్ అనేది తయారు చేస్తాం. ఇది వచ్చేసి స్టోర్. ఇందాక మనం ఏదైతే చూసామో అక్కడ లైట్స్ అండ్ అసెంబ్లీ అయ్యి మనకి ఇక్కడ స్టోర్లో వచ్చేస్తాయి అన్నీ. సో ఇందాక అక్కడ డెమో చూసారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు మెటీరియల్ అనేది ఇక్కడ డెలివరీ అవుతుంది. నా పేరు సాయి కుమార్. సో నేను R&D ఇంజనీర్గా పనిచేస్తున్నాను గ్లో ఎల్ఈడీలో. సో ఇక్కడ మన SMT ప్రాసెస్ అంతా కూడా చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసరికి బేర్ PCB అంటారు. సో ఈ PCB ఏదైతే ఉందో మనం ఫస్ట్ PCB డిజైన్లో మనం డిజైన్ చేస్తాం. ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత దీన్ని గర్బర్ ఫైల్స్ జనరేట్ చేసి మనం వెండర్కి పంపిస్తాం. అప్పుడు ఇలా సర్క్యూట్ అంతా ప్రింట్ అయ్యి మనకి ఇలా బేర్ PCBs వస్తాయి. సో వన్స్ ఈ PCB వచ్చిన తర్వాత ఇక్కడ మనం స్టెన్సిల్ అనేది కట్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెన్సిల్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. సో ఈ మెషిన్లో ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మిషన్ పేరు వచ్చేసరికి పిక్ అండ్ ప్లేస్ మిషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాంపొనెంట్స్ పిక్ చేసుకుంటుంది. ఇది LED బోర్డు. సో ఇక్కడ LEDs అన్ని పిక్ చేసుకుని అలా ప్లేస్ చేస్తుంది అనమాట. సో పిక్ చేసుకుని ప్లేస్ చేస్తుంది కాబట్టి దీన్ని పిక్ అండ్ ప్లేస్ మిషన్ అంటాం. సో ఏ LED ఎక్కడ ప్లేస్ చేయాలి ఆ ప్లేస్మెంట్ అంతా కూడా మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే వన్స్ LED మౌంట్ అవగానే ఇక్కడ మనకు చూపిస్తుంది, మౌంట్ చూపిస్తుంది. సో మనం ప్రోగ్రామ్ చేసిన ప్లేస్లో యాక్యురేట్గా అది మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫర్ అవర్ ఇది 10,000 చిప్స్ దాకా మౌంట్ చేయగలుగుతుంది. మనం జస్ట్ ఓపెన్ చేసాం కాబట్టి సేఫ్టీ పర్పస్ స్లోలో రన్ అవుతుంది. వన్స్ క్లోజ్ చేస్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వన్స్ మౌంట్ అయ్యి బయటకు రాగానే PCB అనేది అలా కన్వేయర్ బెల్ట్ ద్వారా రీఫ్లోలోకి వెళ్తుంది అనమాట. ఇది చేయమే మౌంట్ అయిన తర్వాత ఆ బోర్డ్ అనేది కన్వేయర్ లాగా ఇలా ఓవెన్లోకి వస్తుంది అనమాట. ఈ ఓవెన్లో ఏమవుతుందంటే ఆ ప్లేస్ చేసిన కాంపోనెంట్స్ అనేది ఇక్కడ షాల్డరింగ్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం సెట్టింగ్ చేసుకోవాలి ప్రోగ్రామ్. సో బోర్డ్స్ అనేది డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది డ్రైవర్ PCB అనమాట. ఇది FR4 మెటీరియల్. సో ఇది డిఫరెంట్ థిక్నెస్ ఉంటాయి, 1 mm, 1.5 mm అలా డిఫరెంట్ థిక్నెస్ ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ థిక్నెస్ అండ్ మెటీరియల్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఏ మెటీరియల్కి ఎంత టెంపరేచర్ ఉండాలి షాల్డరింగ్కి అనేది మనం ఇక్కడ ఫిట్ చేస్తాం అనమాట. దాని ప్రకారం ఇక్కడ షాల్డరింగ్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. సో వన్స్ మౌంటైన్ PCB ఇందులోకి రాగానే షాల్డరింగ్ అయిన తర్వాత PCB ఇలా అవుట్లెట్ అవుతుంది అనమాట. ఓవెన్ నుంచి ఇలా అవుట్కి వస్తుంది. దిస్ ఇస్ విజువల్ ఇన్స్పెక్షన్ అనమాట, లైటింగ్ కోసం. సో వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది అనమాట. ఏదైనా ఒకటి డ్రై షోల్డర్ అయినా ఒకటి మిస్ అయిన కాంపోనెంట్ అది ఇక్కడ చెకింగ్ చేస్తారనమాట. చెకింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. ప్రతి లైను కంప్లీట్గా గ్లో అవుతుందో లేదో ఇక్కడ చెక్ చేస్తాం అనమాట. ప్రతి PCB ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాతే QC పాస్ అయిన తర్వాతే మనకి బయటికి ప్రొడక్షన్లోకి వెళ్తుంది అనమాట. సో టెస్టింగ్లో ఏమైనా డిఫెక్ట్ కనపడితే కనుక సో ఇక్కడ దాన్ని రీవర్క్ చేస్తారనమాట. ఇది హీట్ ప్లేట్ అంటారు. ఈ హీట్ ప్లేట్ మీద మనం రీవర్క్ చేసుకోవచ్చు అనమాట. LED రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ LEDs పెట్టుకుంటాం. ఏమన్నా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ
సో వన్స్ టెస్టింగ్ రీవర్క్ మొత్తం అన్ని కంప్లీట్ అయిన తర్వాత సో ఫైనల్ ఫినిష్డ్ ప్యాకింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది, అంటే సెమీ ఫినిష్డ్. ఇది మన అసెంబ్లీకి పంపిస్తాం అనమాట. కంప్లీట్ ఇలా ప్యాక్ చేసి ఇలా పంపిస్తాం అనమాట. సో ఇది వచ్చేసరికి వైర్ కటింగ్ మిషన్ అంటారు. సో మన ప్రొడక్షన్లో డ్రైవర్స్కి ఎల్ఈడి బోర్డ్స్కి మనం షాల్డరింగ్ చేయడానికి వైర్స్ కావాల్సి వస్తుంది. సో వైర్ మాన్యువల్గా చేస్తే చాలా టైం పడుతుంది, యాక్యురసీ మిస్ అవుతుంది, లీడ్ లెంత్ కూడా డిఫరెంట్ రావచ్చు. సో ఇప్పుడు మిషన్లో అయితే యాక్యురేట్గా వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తే మనం ఎంతైతే లెంత్ ప్రోగ్రామ్ చేసి పెట్టామో ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఎంతైతే మనం లెంత్ ప్రోగ్రామ్ చేసామో 150 ఇంచ్ అంటే 150 mm అనమాట. సో మనం ప్రోగ్రామ్ చేసిన లెంత్లో ఇక్కడ స్ట్రిప్ కూడా ఎంత కావాలో మన ప్రోగ్రామ్ ఇస్తే ఎగ్జాక్ట్గా అది కట్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. ఈచ్ 100 బండిల్ కింద ప్యాక్ చేసి మనకు ప్రొడక్షన్ పంపిస్తారు అన్నమాట. సో కింద ఎల్ఈడి బోర్డు మౌంట్ అవుతుంది చూసాం కదా, అలాగే డ్రైవర్ బోర్డ్స్ కూడా కింద మౌంట్ అవుతాయి అనమాట. సో ఎస్ఎంటీ పార్ట్ అంతా కింద మౌంటింగ్ జరుగుతుంది మిషన్ మీద. త్రూ హోల్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మాన్యువల్గా ప్లేస్ చేస్తారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు త్రూ హోల్ కాంపోనెంట్స్ అన్నీ ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేస్ చేసి మాన్యువల్ షాల్డరింగ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి R&D డిపార్ట్మెంట్. కింద మీరు చూసిన డ్రైవర్స్, ఎల్ఈడి బోర్డ్స్ అన్నీ కూడా డిజైన్ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు PCB డిజైన్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇది 100 వాట్ డ్రైవర్ డిజైన్ చేస్తున్నాం. సో ఇలా మనం సాఫ్ట్వేర్లు యూజ్ చేసి మేము ఇక్కడ PCB అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. వన్స్ డిజైన్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ మనం PCB వెండర్కి పంపిస్తే వాళ్ళు గర్బర్ ఫైల్స్ వాళ్ళు PCB ప్రింట్ చేసి మనకు పంపిస్తారు. సో అట్లాగే ఇక్కడ మేము తయారు చేసిన ఎవ్రీ న్యూ ప్రోడక్ట్ ఇక్కడ మేము ఏజింగ్లో పెట్టుకుంటాం. ఇక్కడ 24 hours అలా ఉంచుతాం అనమాట. మా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం ఎనీ న్యూ ప్రోడక్ట్. సో కింద షాల్డరింగ్ అయిన తర్వాత బోర్డ్స్ అన్ని పైకి వస్తాయి. ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది అనమాట. సో అది డ్రైవర్ టెస్టింగ్ మిషన్. సో డ్రైవర్స్ అనేది ఇలా టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసిన తర్వాత దీని వాల్యూస్, పారామీటర్స్ అన్నీ కూడా మిషన్లో సేవ్ అవుతాయి అనమాట. ఇక్కడ డ్రైవర్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ అన్నీ కూడా ఈ మిషన్లో సేవ్ అవుతాయి. ఇక్కడ సో ఈవినింగ్ దాని నుంచి మనం రిపోర్ట్ తీసుకుని ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి చెక్ చేసుకోవచ్చు అనమాట.